ఇక్కడ కోసం ఎన్ని చేపలు సొందువాళ్ళు కొరమీన్లు నత్తలు మట్టిగడతలు ఈలసలు పూసలు కాటం ధర ఇష్టపడ్డ పూసలు సార్ తీసుకుపోండి సార్ తీసుకోండి తీసుకోండి సార్ నీ మొహంలోని కళం చూసి పోనీ బేరవని 30 రూపాయలు సరికి 15 రూపాయలకి ఇస్తున్నా. ఇవ్వండి 15 రూపాయలు ఇవ్వండి 15 రూపాయలు ఇవ్వండి సార్ 15 రూపాయలు సార్ మీకొద్దు నాకొద్దు ఓ రూపాయి తగ్గించుకోండి 14 రూపాయలు ఎత్తుకొని చూసేసుకోండి సార్. ఏందిరా పోజా ఏం మాట్లాడుతున్నా నువ్వేంది ఎడకొచ్చి చేపలు కొని పైసలు కొండ పోతావా ఏంది అడిగేవాళ్ళు లేరనా తెలిసేనా ఇట్లా డబ్బులు తీరా 14 రూపాయలు ఇవా తీసుకెళ్ళవయ్యా ఓ 2 రూపాయలు తగ్గింది తీసుకోయా చెప్పాడు 2 రూపాయలు 12 రూపాయలు చేపలంటే వాళ్ళు కలిస్తే ఎవడు చేపలు అంటడానికి పోకూడదు అప్పుడు తెలుస్తుంది ఎట్టా చేపలు తింటారో అని. అట్టనా అది చేపలు తింటా మానేస్తారా ఆనాక నువ్వే తింటావేంది మట్టినా యాదవ చెప్పొచ్చు. నేను కొత్తగా ఈ ఊరు చర్చికి ఫాదర్ గా వచ్చాను. ఫాదరో గాడియనో ఎవరైతే ఏంటి పని కానీ చేద్దాం. ఫాదర్ స్తోత్రం ఫాదర్ స్తోత్రం. మా నూరు చర్చికి కొత్త ఫాదర్ గారు వచ్చారు. స్తోత్రం. ఏంటి వాళ్ళ ఉన్నావు సావే చూసారయ్యా చర్చికి ఏ గది పెట్టిందో. నెమ్మది ఈ ఊళ్ళో క్రైస్తవులు ఎంతమంది? అంటే ఇప్పుడంటే మనోళ్లే 118 మంది ఉన్నారండి. అందరూ క్రైస్తవులేనండి. విశ్వాసం గురించి అడగకుండా ఉంటే మనకు మంచిదండి. ఫాదర్ అయ్యా 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 ఆగండి అయ్యా ఆగండి అయ్యా. అయ్యా తమ అట్నే లోపల కూర్చుంటే కలిసేవండి అయ్యా. ఇట్లాంటి చోటి ఏం చేస్తారో తెలవట్లేదు. ఏండా ఎవరైనా పుట్టుకుమంటే కబురు చేస్తానండి వచ్చి ప్రార్థన చేయాలండి. అయ్యా తమ ఈ ఫోన్లో ఇలా వచ్చి పట్టుకో. వస్తున్నానయ్యా. రండి అయ్యా రండి. ఎవరు రాలేదండి? ఎవరు రావాలండి? ఊరి వాళ్ళు. ఊరోళ్ళ పిల్లలాడకపోవాలి కదా అందుకని ఈయన వచ్చారు. ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారు. ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారని చర్చి దాస్ చెప్పారు. సరే పోన్లే అని చర్చి దగ్గరికి తీసుకొచ్చాం. మా పనులు కట్టు పడుకున్నాను. ఏముంది మంచి వయసులో ఉన్న చర్చికి రావాలి అంతే కదా. ఈ వ్యవహారం మీద సాగదండి. నలుగురు ముసలములు వస్తే నేను వస్తాను సామే. అదేటాగా ఆదివారం వస్తే నా మొగుడు ఎండు స్థాపన చూసిన పిల్లిలా నన్ను చుట్టేస్తుంటే ఇదిగో సావులోనయ్యా చర్చ్ గురించి దేవుడి గురించి తవరు మాకు చెప్పక్కర్లేదు. కావాలంటే మేమే తవరకు చెప్తాం. నీ బతుకి నువ్వు చెప్పొచ్చావా? నీ ఎవరం ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు చేపలకి వెళ్ళడం సంద్రంలో సరుకులు మార్చడం. ఇది టేప్ పెట్టే. ఇందులో మాట్లాడితే నేను చర్చికి తీసుకెళ్లి యేసు ప్రభువుకి వినిపిస్తాను. ఇందులో ప్రార్థన కూడా చేయొచ్చు. రండి మాట్లాడండి. మేము ఏసుతో తినగానే మాట్లాడుకుంటాం. మాట్లాడండి అయ్యా. అడలమ్మా నా సంతతికి కూడు గూడు ఇచ్చి సల్లంగా చూడతాలే. తర్వాత ఎవరు?
ఏం చెప్పాలో తెలవట్లేదే సిక్కు ముంచేస్తుంది. మీరండి. మేరీ మాత, నా మొగుడు తాగి తాగి డబ్బులన్నీ కలిసి పెడుతున్నాడు. ఆడికి మంచి బుద్ధి ఇయ్యమ్మా. నిన్ను ఏడుకుంటున్నానమ్మా, నా బిడ్డని సల్లంగా చూడమ్మా. నాకు మాటలు రాట్లేదే. తట్టుకోలేకపోతున్నారమ్మా. చూసారా పాదరా? అది 5 కొడితే నడ్డిరికెళ్ళి 4 వేసేద్దాం అనుకుంటా. మరి నువ్వే నాకు పాలండి ఇయ్యాలి సామే. పిల్లలు కుదురుగా కూకుని చదవట్లేదు సామే. చక్కగా చదవపోయినా చూసామే. నన్ను తాగుడు అలవాటు నుంచి బయటకు లాగయ్యా. నన్ను చూసిన కొడుకులు ఏడు చెడిపోతారని భయంగా ఉంది. అని ఊళ్ళో పడకుండా చూడయ్యా. నా మీద చెయ్యడిందో రాయిచ్చు కొడతా, చెవులు పిండేస్తా. సరే చెయ్యి వేయను. నీ పేరేంటి? నీ పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. ఇందులో మాట్లాడతావా? రా, వచ్చి మాట్లాడు. ఏదోటి మాట్లాడు. ఏమనిపిస్తే అది మాట్లాడు. రే కుక్క నాక పంది దొంగ నాకుండే. రే ఇంకో బాలెళ్ళి తిట్టొద్దాను రా. రే రే నువ్వు రా. ఈ పాలు నేను చక్కగా మాట్లాడతాను. రే పిడత మొహమా ఉడత మొహమా పెద్ద పుడిగి వారా నువ్వు? మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా కొడితే బుర్రకాయ స్థితికొద్ది. తర్వాత నీ చూపడా నాశనం కొండే. మాట్లాడు. బుర్ర సింత పిక్కలా స్థితిలో కొడతా. సరే, ఇంకేమనిపిస్తుందో మాట్లాడు. నీ చూపడా నాశనం తర్వాత కొండే. ఏమనుకున్నావో మాట్లాడు. రే సిగ్గులేనోడా. ఇంకా మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా మాట్లాడు. నాశనం కొండే. అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే అది మాట్లాడు. నాకే అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా. ఏడుంది మా అమ్మ? ఏడున్నావే అమ్మ? నన్ను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? ఏడుంది మా అమ్మ? నాకు కావాలా. ఏడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా కిట్టయ్యా ఏడున్నావురా? రే కిట్టి. ఎవరి మీద కోపంతో అట్ట నరుగుతానా? వీడిగా ఇంకెవరి మీద కోపం. వీడి కోసం గోషి ఇప్పుడు కనిపిస్తే ఎట్ట నరికి పోగులెట్ట అనిపిస్తుంది. ఏడు థామస్ అవును కదా.
రే గడ్డం ఓయ్ సామి యాడున్నావురా ఆ పెట్లో మాట్లాడి నువ్వు తుడిసేయాలా నాకు మా అమ్మ అక్కర్లేదు ఇట్టి నా అబ్బ కాదు ఏదో ఒకరోజు ఆడు గొంతునే పిసికేస్తా యాడుందిరా పెట్టే ఓయ్ 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 ఇంకేడ దాచినావురా భీమిలి నా బండి స్టార్ట్ చేయనా సునీ ఏటోర్ రండి రండి ఎక్కడే సునీ ఏటోర్ భీమిలి ఎక్కడెక్కడే ఏమే ఏటూరు మీదుగా వెళ్తే ఏమే ఆ ఊరు చూస్తే నీ మనసుకి పాత జ్ఞాపకాలతో సిల్లు ముందు బస్ ఎక్కండి ఏటూరు కూర్చో మాట్లాడకుండా నాతో రా అరిచి గోల్ పెట్టేవో దొంగమని చెప్తాను తర్వాత ఊరంతా కలిసి నేను కొట్టి చంపుతాను దిగు నా మీద చెయ్యడిందో ఆడకపోయినా వదలను తాకుండా రాలిచ్చి కొడతాను నా మీద చెయ్యతావా నిన్ను తాగు తాగు ఆదివారం చర్చికి రావాలి స్తోత్రం వీడే నేను చెప్పిన పిల్లాడు చిన్నపిల్లలు ఉన్నాడు ఉన్నమాట అంతరాంశమే ఇట్లాంటి సైతం కొడుకులు ఉన్నాయి ఇంతవరకు పడవెక్కించలేదు